ఉపవాస ప్రార్థన సమస్యల నుండి మనల్ని ఏ సమస్యన్నా కావచ్చు విడిపిస్తుందా? విడిపిస్తుందా? ఖచ్చితంగా నమ్మకం ఉందా? ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూసుకోవలసింది లేదా వినవలసింది ఏంటిదంటే, లేదా జ్ఞాపకం చేసుకునవలసింది ఏంటిదంటే, ఇక్కడ యోన భక్తుడు ఉన్నాడు. యోన అనే భక్తుడు లేదా యోన అనే ప్రవక్త ఉన్నాడు. యోన అనే ప్రవక్త ఉన్నాడు. అయితే ఈ నినివే పట్టణము గొప్ప పట్టణం అంట, చాలా గొప్ప పట్టణం. ఆ పట్టణంలో దాదాపు అంటే 1,20,000 కంటే ఎక్కువనే ఉండరు ఆ పట్టణంలో ప్రజలు. ఈ పట్టణంలో ఎవరు ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇంకెవరున్నారు? అన్య జనాంగం ఉంది. అనేక ప్రజలు ఉన్నారు. అనేక ప్రజలు ఉన్నారు. ఈ పట్టణము మొదటి అధ్యాయం మొదటి నుంచి మనము చూస్తే గనక ఈ యోనా గ్రంథము ఈయన చిన్న ప్రవక్త. అయితే ఈ యోనా గ్రంథము 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ యోనా గ్రంథము 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలలో యోనా పట్టణమును గురించి, యోనా పట్టణములో ఉన్న లేదా నినివే పట్టణములో ఉన్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యోనాతో మాట్లాడుతున్నాడు. ఆ నినివే పట్టణము దేవుని దృష్టికి బహుఘోరంగా నడుచుకుంటుందంట. ఎలాగా? బహుఘోరముగా దుర్మార్గంగా నడుచుకుంటూ ఉన్నారంట ఆ పట్టణములో ఉన్న ప్రజలు. అర్థమవుతుందా? ఆ పట్టణంలో ఉన్న ప్రజలు. అయితే దేవుడు చూశాడు. అయితే ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే ఉపవాసం, మన వాక్య అంశమే నేను చెప్పాను, ఉపవాస ప్రార్థన సమస్య నుండి విడిపిస్తుందా లేదా సమస్యను మనకు తీరుస్తుందా అని పెట్టాను. అందుకే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఎవరికి? నినివే పట్టణస్థులకు. ఏ సమస్య వచ్చింది? వాళ్ళు దుర్మార్గంగా దేవుని దృష్టికి నడుచుకున్నారు కనుక దేవుడు ఏం చేయాలనుకున్నట్టే సర్వనాశనం చేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేసేస్తా, ఇంకా నేను తట్టుకోలేను, వీళ్ళు చేసే కృత్యములు, వీళ్ళు చేసే అక్రమము, వీళ్ళు చేసే అన్యాయము నేను చూడలేను, ఇంకా ఎన్నాళ్ళు సహిస్తా, ఎన్నాళ్ళు నేను ఓర్చుకుంటా, ఎన్నాళ్ళు నేను భరిస్తా అని చెప్పేసి దేవుడు యోనాతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళి ఇదొక్కసారి నేను ఛాన్స్ ఇస్తా, ఇదొక్కసారి నేను ఆ పట్టణానికి నేను ఛాన్స్ ఇస్తా, నువ్వు వెళ్ళి ఆ పట్టణంలోకి వెళ్ళి ఒక ప్రకటన చెయ్యన్నాడు. ఏం ప్రకటన అంటే, ఈ పట్టణము కొన్ని దినాల్లోగా నాశనం అవుతుంది. మీరు ఒకవేళ మనసు మార్చుకొని దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు మిమ్మలను క్షమిస్తాడు, లేకపోతే క్షమించడు, ఇంకా దీన్ని నాశనం చేసేస్తాడని నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యి అని ఆ యోనాకు దేవుడు సెలవిచ్చినప్పుడు యోనా ఏం చేశాడు? ఆ నినివే పట్టణానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. దేవుడు చెప్పిన మాట తిరస్కరించాడు. దేవుడు చెప్పిన మాట ఏం చేశాడంటే ఆ మాటకు వ్యతిరేకంగా నడుచుకున్నాడు. ఆ పట్టణానికి వెళ్ళు అనని దేవుడు సెలవిస్తే ఇతడు ఎక్కడికి వెళ్ళాడంటే ఎప్పే పట్టణము నుంచి తార్సుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తార్సిస్ అన్న పట్టణానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఈ నినివే పట్టణం ఇష్టము, దేవుని ఇష్టం నాకైతే అస్సలు సంబంధం లేదు. ఏం ఉద్దేశమైనది? నాకు అస్సలకి సంబంధం లేదు అని అనుకున్నాడు. అయితే దేవుడు ఊకరించి పెడతాడా? అతడు ఎక్కడి నుంచి పరారైపోతున్నాడంట? దేవుని బైబిల్లో సెలవిస్తుంది. మొదటి అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుంటూ వెళ్తే ఏమంటదంటే దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాడు అని అంటుంది.
దేవుని సన్నిధిలో నుంచి అతడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోతే దేవుడు అంత సమాషంగా మనిషిని విడిచిపెట్టాడు. యోనా దేవుని సన్నిధిలో నుంచి పరారై వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? నేను ఆ పట్టణానికి వెళ్ళి నేను ప్రకటన చేయను, నీ ఇష్టం, ఆ ప్రజల ఇష్టం, నాకు అస్సలు ఏం లేదని చెప్పేసి తార్సుకు వెళ్ళిపోయి దేవుడు ఏం చేశాడంటే సరే నీ ఇష్టం అని చెప్పేసుకొని ఏం చేశాడంటే ఆ యోనా ఒక ఓడను ఎక్కాడండి. తార్సిస్కు వెళ్తున్న ఓడను ఎక్కి ప్రజలందరూ కూర్చున్న చోట కూర్చోలేడు అతడు. ఎక్కడ కూర్చున్నాడు? ఓడ దిగుభాగమున కూర్చున్నాడని బైబిల్ అంటది ఈ గ్రంథంలో. ఓడ ఎక్కి ఎక్కడ కూర్చున్నాడు? దిగుభాగములో కూర్చొని మన ఓడ ఏం చేశాడు తెలుసా? యోనా ఏం చేశాడంటే మరసంగా కూర్చోలేగల మనలాగా ఏం చేశాడు? మళ్ళా నిద్రపోతే దేవుని మాటలు చెవులలోకి వెళ్తావా అమ్మా తల్లి? నిద్రపోతే దేవుని మాటలు చెవులోకి, హృదయంలోకి వెళ్తుందా? మైండ్లోకి వెళ్తుందా? నువ్వేం చెప్తున్నావో అసలుకి అర్థం కాదు కదా. ఇతడు కూడా ఏం చేశాడంటే నిద్రపోయాడు ఓడలోకి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ సముద్రం మీద అలా నడుచుకుంటూ ఓడ వెళ్ళిపోతుంటే గొప్ప పెను తుఫానా గాలి కొట్టేసిన తర్వాత ఆ ఓడంతా తలకిందులు అవుతుంది. ఆ ఓడంతా తలకిందులయ్యి ఓడ మునగసాగిందంట. అందులో ఉన్న ప్రజలందరూ నాశనం కావడానికి కారణము అయింది. ఇది ఎలా అనని అక్కడ అందులో ఉన్న ఓడలో ఉన్న నాయకుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఇది ఎందుకు ఇంత గొప్ప సంఘటన వచ్చేసిందని ఆలోచన చేసినప్పుడు అందరు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు అనుకున్నారు మీరు మీ దేవుళ్ళను ఆరాధించండి. అంటే అక్కడున్న చాలా జాతుల మంది ఎక్కారు. ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్కరు ఎక్కారు. అంటే మీ దేవుడు మీరు అట్లా ఒకరికొకరు చెప్పుకున్నారు ఆరాధన చేయండి. ఎందుకు? మనం మునిగిపోతున్నాం, అపాయకరమైన స్థలంలో ఉన్నాం, కానీ మనకు సహాయం కావాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఎవరు దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ పని కాల. ఎందుకు? వాళ్ళ దేవుళ్ళు వట్టి విగ్రహములు అనని బైబిల్ సెలవిస్తుంది, నేను కాదు. బైబిల్ సెలవిస్తావు. నోడుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడిచవు, చేతులుండి ఏటిని తాకనే బైబిల్ అంటది. వాటిని పూజించే వాళ్ళు వాటిలాంటి వాళ్ళే అని కీర్తన గ్రంథం 115వ కీర్తన 3-8 వచనాల వరకు చదివితే అక్కడ స్పష్టంగా రాయబడింది ఆ మాటలు. అయితే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, మంచిది. అయితే నాకెళ్ళి చూడండి, ప్రార్థన చేసుకున్నారు, ఆ ప్రార్థన వాళ్ళకు ఫలితము దొరకల. అయితే సరే అని చెప్పేసి ఓడ నాయకుడు నడుపుతాడు కదా, నాయకుడు వచ్చేసి అంత చూశాడు. ఆ దిగుబాగున ఎవరో వ్యక్తి పండుకున్నారని చెప్పేసి గమనించి వచ్చి లేపాడు. ఏం చేశాడు? లేపాడట తట్టి, ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది అంటాడు. ఇప్పుడు నేను కానీ అంటే అనుకో ఏమంటారు? ఇక్కడి నుంచి బిస్తర కట్టమ్మా అంటారు. అవునా? ఇంకా ఉండద్దు మా ఊర్లో. అస్సలు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలే కాదండి, ఓడలు ఉండేది ఇశ్రాయేలు ప్రజలే కాదు, అన్యులు. ఒకే ఒకడు ఈ యోన మాత్రమే ఉన్నాడు, దేవుని ఎరిగినవాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అతడు ప్రవక్త. అయితే అతడు ఏం చేశాడంటే నిద్రపోతూ అన్యుడు వచ్చి ఏమనంటే, ఓయ నిద్రపోతా, నీకేమో వచ్చినది రా నాయన, నిద్రపోతున్నావు. ఇంత భయంకరమైన స్థితిలో మనము ఉంటూ ఉన్నాం, ఓడ మునగ సాగుతుంది, మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, నీకు ఎలా నిద్ర పడుతుంది? ఈనాడు కూడా సంసారంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నారా అని నిద్రపోతులు, కోడన్లు కొడుకుల మధ్య ఎంత జగడమన్నారా అని. మీరెవరో నేను ఎరగనన్నట్టు ఉంటారు కదా, కాదండి. ఓయ నిద్రపోతా,
నీకేమొచ్చిందిరా, లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యి అన్నాడు. అతడు లేచాడు, మెలుకున్నాడు, అంతా చూశాడు, చుట్టూ చూశాడు. సముద్రం అంతా తలకిందలవుతుంది, గాలి చేత వీచుతూ ఉంది, బలమైన గాలి. ఇంకా ఇప్పుడప్పుడు చనిపోతాం, మునిగిపోయి అనుకుంటున్నారు. ఆ భయంకరమైన స్థితిలో యోనా ఏమన్నాడంటే, ఇదంతా ఉగ్రత అంతా వచ్చింది నా నుంచే అన్నాడు. ఇదంతా వచ్చింది నా నుంచే. మనం అంటామా? నా నుంచే, ఈ అమ్మ నుంచే వచ్చింది, ఈ అబ్బ నుంచి వచ్చింది, ఆయమ్మట నడుచుకొని ఈ అమ్మటి నడుచుకుంది. ఎవరమైనా అంటామా? అంత దమ్ము శక్తి ఎవరికి లేదు ఒప్పుకునేలా. ఇతడు ఒప్పుకున్నాడు. ఏమని? నేను దేవుని సన్నిధిలో నుంచి పరారై వచ్చాను, అందుకే ఈ ఉగ్రత నా నుంచే కలిగింది, నన్ను ఎత్తి సముద్రంలో ఏమన్నాడు అంటామా? అమ్మలు ఆ ముసుగిట్లా అనుకున్నాండి, కొంచెం ముసుగులో ఏమయ్యేది కూడా గమనించలేము. కొంచెం ఇలా అనుకున్నాండి, నాకు బాగా కనిస్తుంది. ఏమన్నాడు యోనా? ఏమన్నాడు? ఈ ఉగ్రత, ఈ నాశనము నా నుంచే వచ్చింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. 1వ అధ్యాయము 2వ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే మనకు బాగా అర్థం. నేను ఒక షార్ట్గా వెళ్ళిపోతున్నా. ఎత్తి సముద్రంలో ఏమన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, కొంచెం ముందు ఆ మాట అనకు ముందు ఏమన్నారంటే, మనము ఓడ తేలికగా కావాలంటే మనకున్న సరుకులను పారవేస్తే తేలికయ్యి ప్రయాణం సాఫీగా జరుగుతుందేమో అనుకున్నారు. అందులో ఉన్న సరుకులన్నీ మొత్తం పడేశారు సముద్రంలో. పడేసిన తర్వాత ఆ తర్వాత అంటాడు, ఇంకా మునిగిపోయే పరిస్థితి వచ్చింది కదా, నన్ను ఎత్తి పారేయండి. ఎత్తి పారేసిన వెంటనే ఒక చేప వచ్చి యోనాను మింగేసింది. ఒక చేప వచ్చి మింగేసింది. మింగేసిన తర్వాత అతడు చేప కడుపులో ఉన్నాడో తెలియదు. అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడంటే, నేను అగాధములో ఉండి నేను నీకు మొరపెడుతూ ఉన్నానయ్యా. ఎక్కడ ఉన్నంట? అగాధములో. నా తలకంతా నా అంత నాచు చుట్టుకొందుందయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ప్రార్థన విన్నాడు? ఎక్కడి నుంచి విన్నాడు? ఆకాశములు, మహాకాశములు పట్ట జాలనలో అతడు ఉన్నాడు. ఇతడేమో సముద్రంలో అగాధములో ఉన్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదామా? నువ్వు ఏ స్థలములో ప్రార్థన చేసినా, ఎక్కడ నువ్వు మోకరించి ప్రార్థన చేసినా, నీ ప్రార్థన వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరములో ఉండి ప్రార్థన చేయాలా, నేను ఇంటిలోనే ప్రార్థన చేయాలా, లేక ఎక్కడ ఉండి నేను ప్రార్థన, అలాంటి ఆలోచన అగాధములో నుంచి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. అందుకే ఈ యోనా ఏం చేశాడంటే, ఆ తర్వాత దేవునికి మొరపెట్టాడు 3 రోజులు. ఎక్కడ ఉండి? మనమైతే నిద్రలో పడకలు, నాయనా తండ్రి అసహ్య అలా మరి తెల్లవారుదామన్న ప్రార్థనకు వెళ్ళలేదు నేను, నన్ను క్షమించు. అవునా? ఎక్కడి నుంచి? పడకలో నుంచి. లేయలేని పరిస్థితి కదా, కానీ ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, అవయవాలు మంచిగా ఉన్నాయి. మోకరించాలా కానీ ఎక్కడ ఎలా ఉంటున్నాం? మోకరిస్తున్నామా? మొక్కాల అనుభవం ఉందా? మొక్కాల అనుభవం. మొక్కాల అనుభవం ఉంటే నీ ముఖము తెల్లగా ఉంటుంది, నీ మొఖాలు నల్లగా అవుతాయి. మొక్కాల అనుభవం ఉంటే, ఆ రుచి చూస్తే, ఆ రుచి చూడకపోతే మొఖాలు తెల్లగా ఉంటాయి. అంటే కాళ్ళ మొఖాలు తెల్లగా ఉంటాయి, నీ ముఖము కర్రెగా ఉంటుంది. అనుభవం లేని స్థితి అది. అనుభవం లేని స్థితి. చాలామంది భక్తులు చరిత్రలు చదివితే గనక వాళ్ళ మోకాళ్ళు కాయలు కాసి వాళ్ళు చేసిన దినచర్య ప్రార్థన ఆ బండలు లొత్తులు పోయినావని లేదా లొక్కులు పోయినావని చూస్తాం చరిత్ర గ్రంథాలలో. చాలామంది భక్తులు. అయితే ఈ యోనా ఏం చేశాడంటే, అగాధము నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి విన్నాడు. ఆయన సమస్యను, ఆయనది సమస్తమును ఎరిగి ఆ చేపకు ఒక మాట ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ఒడ్డుకు వెళ్ళి కక్కాయి. ఆ చేప చక్కగా దేవుని మాట వినింది. ఈనాడు మనుషులు మాత్రం దేవుని మాట వినరు. కానీ ఆ గొప్ప
గొప్పమైన ఆ చేప దేవుడు అద్భుతంగా చేసుకున్నాడు అతని గురించి. అయితే ఆ చేప వచ్చి ఒడ్డున కక్కివేయంగానే ఆ చేప మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిందో ఈ బైబిల్లో రాయబడలే. కానీ యోనా ఏం చేశాడంటే తిరిగి మరలా ఆ పట్టణానికే వచ్చాడు. ఏ పట్టణము? నినివే పట్టణం. ఆ పట్టణానికి వచ్చి మరలా వచ్చినప్పుడు దేవుడు మరలా దర్శనమిచ్చాడు. మరలా దర్శనమిచ్చి, యోనా ఇప్పుడన్నా వెళ్ళయ్యా, ఇప్పుడన్నా వెళ్ళు, అది ఘోరంగా నడుచుకుంటుంది నా దృష్టిలో, నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యి, నేను నాశనం చేస్తున్నాను, వెళ్ళి ప్రకటన చెయ్యి అన్నప్పుడు సరే అని చెప్పేసి అక్కడ వెళ్ళి అతడు ప్రకటన చేశాడు. ప్రకటన చేస్తే 3 రోజులు ప్రయాణమంతా, అంటే కాళ్ళతోనే నడిచాడు ఆ పట్టణం అంతా. 3 రోజులు చేశాడంట పట్టణం, ఇంకా పట్టణం మిగిలిందంట. 3 రోజులు కాలు నడకతో చుట్టూ తిరిగి పట్టణమంతా ప్రకటన చేస్తున్నాడు, దేవుని వార్తను ప్రకటిస్తున్నాడు. అయితే ఇంకా చాలా పట్టణం మిగిలి ఉందంట ఆ నినివే పట్టణం. అయితే సరే అని చెప్పేసి ఈ 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమయ్యింది అని అంటే, ఆ నినివే పట్టణస్థులు ఆ వార్త వినంగనలేనే, ఆ వార్త విన్న వెంటనే ఏం చేశారంట? బూడిద పోసుకున్నారు, వాళ్ళ బట్టలు తీసివేసి గోనపట్ట కట్టుకున్నారు. ఎక్కడ కూర్చున్నారు? బూడిదలో కూర్చొని ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఉపవాస దినాన్ని ప్రకటించిన తర్వాత మనుషులు ఒక్కరే అనని బైబిల్ అంటుందా? లేదు. ఏమంటుంది? మనుషులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, ప్రతిదీ దేవుడు మనకిచ్చినది ఏదైనా నీళ్లు తాపకూడదు, మేత వేయకూడదు. మనుషులు కూడా నీళ్లు తాగకూడదు. భోజనము ఇడ్లీ, చపాతి, దోశ, అవునా, ఏది పుచ్చుకోకూడదు. పట్టణంలో, నినివే పట్టణంలో ఉన్న రాజు ఒక శాసనం లేదా రాజు ఒక ఆజ్ఞ. దేవుడు మనని నాశనం చేయబోతూ ఉన్నాడు, దేవుడు మనని హతము చేయబోతున్నాడు. ఆయనకు దయ పుట్టులాగున, ఆయనకు కనికరం పుట్టులాగున, ఆయనకు జాలి పుట్టులాగున మనం ఏం చేయాలో తెలుసా? కఠోరమైన ఉపవాసం చేస్తేనే, మన దుర్మార్గము, మన పాపములు ఒప్పుకొని ఆయన పాదముల చెంత విడిచిపెట్టి ఆయన తట్టు తిరుగుతూనే ఆయన మనని క్షమిస్తాడు, ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు మన దుర్మార్గాన్ని కూడా ఎవరు చూస్తారు? 50 వాళ్ళు కాదు. ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నీది నాది హృదయ రహస్యాలన్నీ ఎరిగిన ఒకే ఒక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సరే, మంచిది. అయితే ఒక లేఖన భాగం మనం ముందుకు చూసుకుందాము. అయితే ఉపవాస ప్రార్థన సమస్యల నుండి విడిపిస్తుందా అని ఒక అంశం పెట్టుకున్నాం కదా. అందులో నుంచి ఒక 2-3 వాక్యాలను లేదా మనము చూసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా అంటే సుగుణాలను. మొట్టమొదటిగా నినివే వారు దేవుని మాట విన్నారు. నినివే వారు దేవుని మాట విన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయము యోనా గ్రంథం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజ్య వస్త్రం తీసివేసి గోనెపట్ట బూడిదలో కూర్చుండెను. చాలు. విని అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ. ఏమై? నినివే రాజునకు వినబడెను అంటే విని. ఏం మాట? ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్న మాట విన్నాడు. విన్నప్పుడు ఏం కలిగిందంటే, ఎలా వినాలి అని అంటే, మొట్టమొదటిది మనము చూసుకుంటే జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. ఈ రాజు ఆ ప్రజలు జాగ్రత్తగా విన్నారు. చూడండి, నిర్గమకాండం చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయము 21వ వచనం. జాగ్రత్త నుండి ఆయన మాట వినవలెను. చాలు. ఇక్కడ అంటాడు,
జాగ్రత్తగా వినాలి. ఎవరి మాట? దేవుని మాట. జాగ్రత్తగా వినాలి. ఈ రాజు, నినివే పట్టణంలో ఉన్న రాజు జాగ్రత్తగా ఆయన మాట విన్నాడు గనుకనే ఏం చేశాడు? రాజవస్త్రాలు తీసేశాడు, గోనపట్ట కట్టుకున్నాడు, బూడిద పోచుకొని బూడిదలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇంకొక మాట చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి. మొదటిగా వారు దేవుని మాట విన్నారు అన్న దానిలోనే జాగ్రత్తగా విన్నారు. రెండవది ఏంటంటే శ్రద్ధ కలిగి విన్నారు. చూడండి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము శ్రద్ధతో వినిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా విన్నారంట? శ్రద్ధతో విన్నారు. మొట్టమొదటిగా ఎలా విన్నారంటే జాగ్రత్తగా విన్నారు. ఆ తర్వాత శ్రద్ధ కలిగి విన్నారు. ఆ శ్రద్ధ కలిగి విన్నందుకే మనుషులు కూడా పశువులు కూడా మేత మేయలేదు, నీళ్ళు తాగలేదు. మనుషులు పశువులు కదా, గొర్రెలు మేకలు వంటలు వాళ్ళకున్న సమస్తము మేత పెట్టలేదు, నీళ్లు పెట్టలేదు. ప్రతి ఒక్కరు బూడిదలో కూర్చొని దేవుని తట్టు తిరిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది ఏంటిదంటే లక్ష్యం ఉంచారు దేవుని మాట మీద. ఎలాగున్నారు? శ్రద్ధ కలిగి విన్నారు, లక్ష్యం ఉంచి విన్నారు. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16:13 నుంచి 17 వరకు చదివితే అక్కడ చక్కని మాటలు ఉంటాయి. 13వ వచనము నుంచి, విశ్రాంతి దినము గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయత్తెరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలన్నీ లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నినివే పట్టణస్థులు కూడా ప్రభు మాట యందు దేవుని మాట యందు లక్ష్యముంచారు. నిర్లక్ష్యం చేయలే మనలాగా. ఉపవాస ప్రార్థన అంటే 11 గంటలకు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉన్నాం? పనికి వెళ్ళి మనది సమస్తము చేసుకొని మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి అబ్బా నాయన తండ్రి దేవుడా మనది ఈ పద్ధతి. దేని బైబిల్ ఏం చెప్తుంది? నినివే పట్టణస్థులకు ఏం చెప్పాడు రాజు? ఉపవాసం, కఠోర ఉపవాసం, నీళ్ళులే బువ్వలే ఏదిలే, పశువులతో సహా మనం మనుషులం. మళ్ళా ఏంటిది? మనము మనుషులం. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అంటాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? మీ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యము ఎవరు చూసుకోరు అంటాడు. దేవుని పనులు ఎవరు పట్టించుకోరు అని అంటాడు ఫిలిప్పీ పత్రికలో. అపోస్తలుడైన పౌలు ఆ పట్టణానికి రాస్తూ ఆ ప్రజలకు చెప్తున్న మాటలు అవి. మనం కూడా సేమ్ అదే. ఉపవాస ప్రార్థన అంటాము, ఎంత నిర్లక్ష్యమో, ఎంత అజ్ఞానంగా నడుచుకుంటున్నామో, ఎంత అవివేకంగా నడుచుకుంటున్నామో. ఇక్కడ లుదియా అనే ఒక స్త్రీ ఉందండి, అంతేనా? ఎవరేమే? ఊదారంగు పొడి అమ్ముకునేది, బ్రతికేది, తన జీవనం అంతా అదే.
అయితే మనం ఏం చేస్తూ ఉన్నామో తెలుసా? మీకు పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచిదే, చేసుకోవాలి. కానీ ఈ దినము ఉపవాస దినం ప్రకటించాం. మనం ఏం చేయాలి? ఆ పనులన్నీ మానుకోవాలి. ఈ నినివే పట్టణస్తులకు ఏం పని లేదా? వీళ్ళకున్న దుర్మార్గమును, వీళ్ళకున్న ప్రతిదీ విడిచిపెట్టాలని దేవుని వైపుకు తిరిగారు. మనము దేవుని వైపు తిరుగుతున్నామా? మన పనుల వైపు తిరుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈ నినివే పట్టణస్తులంట లక్ష్యం ఉంచారంట. ఎవరి మీద లక్ష్యం ఉంచారు? దేవుని మాట మీద లక్ష్యం ఉంచారు, దేవుని ఆజ్ఞ మీద లక్ష్యం ఉంచారు. అలా లక్ష్యం ఉంచారు గనుకనే వారిని దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే దేవుని మాటలు ఏం చేసింది? లక్ష్యం ఉంచింది. బహు జాగ్రత్తగా విని, ఆమె లక్ష్యం ఉంచింది గనకనే ఆమె రక్షించబడింది. ఆమె ఫ్యామిలీ కూడా రక్షించుకుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట మీద నీకు ఎలాంటి లక్ష్యం ఉంటే, గౌరవ మర్యాదలుంటే దేవుని మీద నీవు నీ కుటుంబం బాగుపడాలంటే ఆయన మాట విని దేవుని సన్నిధికి వస్తాం. నేను ఒక్కదానేనా కూలి వెళ్ళేది? ఆమె వెళ్తుంది, ఈ అమ్మ వెళ్తుంది అని అనుకుంటేవా? ఆమె ఎక్కడికి వెళ్తుందో నువ్వు కూడా అక్కడనే వెళ్తావు. రెండే మార్గాలు చూపించాడు దేవుడు, ఒకటి నరకము, ఒకటి పరలోకం. ఈ రెండింటికే ఇంక చేరేది, ఇంకెక్కడ చేరలేం. ఈ రెండింటికే నీ ముందు ఉంచాడు, ఇంకా నీ ఇష్టం అన్నాడు. మొదటిగా చెప్పేశాడు, ఇలా ఉంటే ఇక్కడ, ఇలాగ ఉంటే ఇక్కడ అని. నీతిగా యథార్థంగా ఉంటే ఆయన ఉండే స్థలమునకు వెళ్తాము. దుర్మార్గంగా నినివే పట్టణస్తుల వల్లే దుర్మార్గంగా ఆయన దృష్టికి నడుచుకుంటుమా, పాపపు చేష్టలు చేస్తుమా, మన ఇష్టానుసారంగా త్రోవలు నడుచుకుంటుమా, ఎక్కడికి వెళ్తాము? ఆరని అగ్ని, తీరని బాధ, అయ్యో 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 అని రొమ్ములు కొట్టుకునే స్థలానికే వెళ్తాం. జాగ్రత్త గమనించండి. ఈ పట్టణస్తులు, నినివే పట్టణస్తులు ఏం చేశారో తెలుసా? ఏం చేశారంటే మూడోది మనం చూసుకున్నప్పుడు దేవుని మాట మీద లక్ష్యం ఉంచారండి. దేవుని మాటకు విలువనిచ్చారు. మనము ఇస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. సరే, మంచిది. మనము మొదటిదే చూసుకున్నాం. మొదటిలోనే 3 భాగాలు చూసాం. మొదటిగా నినివే వారు దేవుని మాట విన్నారు అన్న దానిలోనే మొదటిగా ఏం చూసుకున్నామంటే జాగ్రత్తగా ఆయన దేవుని మాట విన్నారని. రెండోది ఏం చూసుకున్నామంటే శ్రద్ధ కలిగి విన్నారని. మూడోది ఏం చూసుకున్నామంటే లక్ష్యం ఉంచారు, దేవుని మాట మీద లక్ష్యం ఉంచారు. రెండోది చూసుకుందాం. నినివే వారు విశ్వాసం ఉంచారు. ఎవరి మీద? దేవుని మాట మీద, దేవుని మీద విశ్వాసం ఉంచారు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశారు వీళ్ళు? దేవుని మాట విని ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. అయితే రెండోది మనం చూసుకున్నప్పుడు నినివే వారు విశ్వాసం ఉంచారు. ఎవరి మీద? దేవుని మాట మీద. అయితే ఈ విశ్వాసం ఉంచిన అనే మాట మీదనే మనం మొట్టమొదటిగా చూసుకుందాం. విశ్వాసం ద్వారా కలిగే ఉద్దేశములు ఏంటివో మనం చూసుకుందాం. విశ్వాసం ద్వారా కలిగేటివి ఏంటిదంటే, మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో? చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును
రక్షణ పొందురని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉండటం వలన కలిగేది ఏంటిదంటే రక్షణ కలిగింది. ఎవరికి కలిగిందంటే నినెవె పట్టణస్థులకు విశ్వాసం ఉంచారు గనక దేవుని మాట విన్న తర్వాత విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచబడిన తర్వాత వాళ్ళు దేవుని యందు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ అనుభవం వాళ్ళకు వచ్చిందండి. రక్షణ అనుభవం వాళ్ళకు వచ్చింది. అందుకే బైబిల్లో విశ్వాసము ద్వారా మనకు కలిగేది ఏంటిదంటే రక్షణ. రెండోది చూసుకుందాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మారుతారు లేదా అవుతారు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. ఏం కలిగింది? చదువుకున్నాం కదా, విన్నారా? ఏం కలిగింది? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ నినెవె పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచారు, రక్షణ పొందుకున్నారు. విశ్వాసము నుంచి వాళ్ళు ఎలాగా తీర్చబడ్డారంటే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒకప్పుడు ఎలా ఉన్న వాళ్ళు దుర్మార్గులు, బహుఘోరంగా దేవుని దృష్టికి బ్రతికిన వాళ్ళు దేవుని వైపు తిరిగారు ఉపవాస దినాన్ని ప్రకటించుకునడం ద్వారా. అందుకే వాళ్ళు ఎలా ఉన్నారంట? విశ్వాసము ద్వారా వాళ్ళు ఎలాగయ్యారంట? నీతిమంతులుగా తీర్చబడ్డారు. చూడండి, ఈనాడు మనము దేవుని యందు విశ్వాసము ఉంటే నీతిమంతులముగా తీర్చబడతాం. మనము చాలా మాటలను బట్టి ఆలోచన చేస్తుంటాం. ఎలాగంటే నా ఇంటిలో ఇలాంటి కార్యాలు జరుగుతావా? విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఈ నినెవె పట్టణస్థులు విశ్వాసం ఉంచారు కనుకనే రక్షించబడ్డారు. విశ్వాసం ఉంచారు కాబట్టే దేవుని వైపు తిరిగి నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీకు ఏ అవసరత ఉందో, నీకు ఏ అక్కర అవసరత ఉందో, మనము వాక్యాంశం తెలుసుకున్నాం కదా. ఉపవాస ప్రార్థన వలన సమస్యలు తీరుతావా? సమస్యల నుంచి విడిపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు సమస్య నుండి విడిపించగల సమర్థుడు మన దేవుడు, గొప్పవాడు మన దేవుడు. నీ కుమార్తెకు గర్భఫలం లేదా? నీ ఇంటిలో ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? నీ విశ్వాసం ఉంచబడిన ద్వారా వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. నువ్వు విశ్వాసం ఉంచబడిన ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. నువ్వు విశ్వాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా నీ పిల్లలు గర్భఫలంతో నింపబడతారు. అవుతుందా కాదా? ఈసారి ప్రార్థన చేస్తే గర్భఫలం వస్తుందా? ఈ పాశ్రమ ప్రార్థన చేసే గర్భఫలం వస్తుందా? లేక నేను ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తుకొని వెళ్తే అక్కడ గర్భఫలం వస్తుందా? నువ్వు ఎక్కడ విశ్వాసం ఉంచుతూ ఉన్నావు? ఎక్కడ నిరీక్షణ ఉంచుతూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు మనుషులను కాదు నమ్మేది, భూమిని ఆకాశమును కలగజేసిన దేవుణ్ణి, సూర్యుడు చంద్రుడు నక్షత్రములను కలగజేసిన దేవుణ్ణి. ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద నమ్మకం ఉంచు. నీ పిల్లకు చక్కటి గర్భఫలం కలుగుతుంది, నీ రోగము వెళ్ళిపోతుంది, నీ కుటుంబంలో సమస్యలు తీరుతాయి. నినెవె పట్టణానికి సమస్య వచ్చింది. ఏ సమస్య? నాశనం అయిపోతున్నారు. పట్టణం అంతా పాడైపోతుంది, అగ్ని చేత కాల్చివేయబడతారు. నాశనం చేస్తాను దేవుని మాట విన్నారు కనుకనే ఆయన తట్టు తిరిగారు. ఆ నాశనము నుంచి వాళ్ళు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు, నీతిగా తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వు నేను ఎలాగుంటున్నాం ఈ దినాన ఒకసారి ఆలోచించండి.
సాధ్యమా ఇది అసాధ్యమని కొట్టుమిట్టులాడుతూ ఉంటే విశ్వాసము కలిగి ప్రార్థన చేయి, సమస్తము సాధ్యము అంటాడు. నమ్మిన ప్రతి వానికి సమస్తము సాధ్యం అన్నాడు దేవుడు. నువ్వు నమ్ముట వలన సమస్తము సాధ్యమవుతాయి. దేవుడు చేయడానికి సమర్థుడు. నువ్వెక్కడెక్కడో పరుగులు తీయాల్సిన అవసరము లేదు. నువ్వెక్కడైనా ఉండి ప్రార్థన చేయి. మన ఊర్లోనే, మన గ్రామంలోనే, మన సంఘంలోనే, లేదా నీ కుటుంబంలోనే ప్రార్థన చేయి. నువ్వెక్కడ వెళ్ళాల్సిన అవసరము లేదు. యోన ఎక్కడ ఉండి ప్రార్థన చేశాడు? అగాధములో నుంచి. అగాధములో నాచు చుట్టుకునింది. అగాధములో చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ఆయన మొర దేవుడు విన్నాడలేనా? మరి నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన, ఎందుకు పరిగెత్తుతూ ఉన్నావు? మూట ముళ్ళ సదురుకొని ఎందుకు పరిగెత్తుతున్నావు? నువ్వు పరిగెత్తడం ద్వారా ఆయాసమే, నువ్వు పరిగెత్తడం ద్వారా బసనే, నువ్వు పరిగెత్తడం ద్వారా నీ కాళ్ళు అరిగిపోవాల్సిందే. నీ విశ్వాసం ఇక్కడనే ఉంచు, నీ నిరీక్షణ ఇక్కడ ఉంచు. నా దేవుడు నేను ఎక్కడ ఉండి ప్రార్థన చేసిన వినగల శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మరణ పునరుత్థానాలను జయించిన నా దేవుడు నా సమస్య నుండి తీర్చగల ఆయన మాత్రమే తీరుస్తాడు. ఇంకా ఎవరికి సాధ్యమో కాదు అని నమ్ము, విశ్వసించు. అందుకే బైబిల్ అంటది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు. మేము కూడా మనుషులమేనండి, జ్ఞానం కలిగి నడుచుకున్నాడు. మేము కూడా మనుషులమే, ఒక తల్లికి తండ్రికి పుట్టిన వారమే, మనుషులకు దేవునికి మధ్యవర్తులము. కానీ ప్రార్థన చేసేవంతు మాది, కార్యం చేసేవంతు ఎవరిది? మన ప్రభువైన యేసుక్రీస్తుది. గట్టిగా చేపట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ నినివే పట్టణస్తులు దేవుని వైపు తిరిగారు గనకనే ఏం చేయబడ్డారో తెలుసా? వాళ్ళు ఏం చేయబడ్డారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులుగా తీర్చబడ్డారు. విశ్వాసం ఉంచడం బడ విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డారు. అందుకే మనం కూడా అలాగనే ఉందుము గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు నేను చేసిన పాపము కొరకు ఆ మహోన్నతమైన పట్టణాన్ని, ఆ ధవలమైన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు దీనుడిగా దరిద్రునిగా భూమినికి వచ్చి నువ్వు నేను చేసిన పాపమును తన భుజస్కంబల మీద మోసుకొని సొగసు స్వరూపము లేకుండా ఆకారమై మారిపోయి మన దోషములను మన సంకటములనైనా కుదుర్చుకున్నాడు, మోసుకున్నాడు. అందుకే ఆయన కలవరి సిలువలో యజ్ఞ పశుగా, బలి పశుగా వేలాడబడ్డాడండి. ఏ సమస్య అయినా తీర్చడానికి ఆయన సమర్థుడు గనక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నినివే పట్టణస్తులు సమస్య నుంచి విడిపించబడ్డారు. అయితే నేను తీసుకున్న 5 అంశాలు తీసుకునేటివి 2 అంశాలే మాత్రమే నేను ముగిస్తూ ఉన్నాను. నాకు టైం అయింది. 2 అంశాలు మాత్రమే ముగించాను. ఇంకా 3 అంశాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా మీ మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టుకుంటే ఆ 3 అంశాలు నేను మాట్లాడతాను. దేవుడి పరిశుద్ధ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకుందామా? కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, నీ పాదాల కొందనాలు, స్తోత్రములయ్యా. ఇంతవరకు నా తండ్రి బలహీనురాల్ని, యోగ్యత లేనిదాన్ని నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు కృతజ్ఞత, ఆస్తుతి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నినివే పట్టణస్తులను గురించి మాకు బోధించారు, నీకు స్తోత్రాలు. అన్నాడు యోనా నా తండ్రి, ఆ పట్టణానికి మహా ఉగ్రత వస్తుంది, వెళ్ళి ప్రకటన చేయమంటే తార్సుకు వెళ్ళాడు. అయినప్పటికీ మీరు విడవలేదయ్యా అతన్ని. మరలా ప్రకటించడానికి అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈనాడు నీ మాటలు ప్రకటించామయ్యా. నీ బిడ్డలు నా తండ్రి దేవా అటు ఇటు పరిగెత్తక స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధిని కలగజేయండి అయ్యా. అన్నాడు నా తండ్రి యోనా అగాధములో నుంచి ప్రార్థించాడు, నువ్వు విన్నావు. మేమందరం గ్రహించుటకు సాయం చేయండి. వినిన మాటలు మా అందరి హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయండి అయ్యా. నీ మాట శ్రద్ధ కలిగి విన్నారు, నీ మాట జాగ్రత్తగా విన్నారు. నీ మాట నా తండ్రి అయ్యా, నా తండ్రి ప్రభువా అయ్యా, ఒక ఉద్దేశముతో శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి నీ పట్టణస్తులు విన్నారు. వినడం ద్వారా నీ వైపు తిరిగి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని అయ్యా నీతో రోదన చేస్తూ ఏడుస్తూ ప్రార్థించారు అయ్యా. వారి సమస్య నుంచి విడిపించిన దేవా నీకే కృతజ్ఞత, ఆస్తుతి, స్తోత్రాలు. మా సమస్యలు ఎన్నున్నప్పటికీ మమ్మల్ని కూడా విడిపించే సమర్థుడు నువ్వే అని నమ్ముతూ విశ్వసిస్తూ విని నీ మాటలు మా అందరి హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.